యావత్తు ప్రపంచ క్రైస్తవ్య లోకానికి ఒక సవాల్. అదేంటంటే బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ లబ్బాషబ్బా అని పలికే భాష ఏదైనా కానీ వాళ్ళు బబ్బా అనొచ్చు, దిద్ది అనొచ్చు, బొగడా అనొచ్చు, బెబ్బెబ్బే అనొచ్చు, బై అనొచ్చు, చీచి అనొచ్చు, చాచా అనొచ్చు, కేక్ అనొచ్చు, మరి ఇంకేదైనా అనొచ్చు. కానీ వారు పలుకుతున్న భాష ఇది భాష అని, ఇది బైబిల్లో ఉన్నదని నిరూపించగలిగిన సత్తా బైబిల్ చదివిన ప్రతి సేవకుడైనా కావచ్చు, పెద్ద పెద్ద సంస్థల్లో బోధిస్తున్న సంస్థల పాస్టర్లు కావచ్చు, లేదా విశ్వాసుల్లో బైబిల్ బాగా క్షుణ్ణంగా మాకు తెలుసు అని విశ్వసించిన విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే ఇది భాష, ఇది బైబిల్లో ఉంది. ఈ లబ్బాషబ్బలో కీకల కరబలబ్బలో ఏదైతే ఉందో షికల కరక ఇటువంటి భాషలో ఏదైనా ఉంది అని అంటే ఇది బైబిల్లో ఉంది అని నిరూపిస్తే సవాల్. నేను నా జీవితకాలం అంతా కూడా ఈ కొదమ జేసీఎం ఛానల్ క్లోజ్ చేసి మీకు పాదాల దగ్గర దాసోహదాసమయ్యి ఉచితంగా మీకే సేవ చేయమన్నా సేవ చేస్తాను. ఎందుకనంటే క్రైస్తవ్యంలో లేని దానిని చొప్పించి మనుషులను మోసపిస్తే రేపు నరకానికి పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ భాషలు లేనప్పుడు మీరు ఎందుకు పలుకుచున్నారు? ఆది అపోస్తులు ఎవరైనా కానీ ఈ భాష పలికారా? మిఖాయేలు కానీ, గబ్రియేలు దూత కానీ, పరము నుండి పంపబడిన దూత మరి ఏ దూత అయినా ఈ భాష పలికిందా? బైబిల్ చదువుతున్నారు, బైబిల్ పఠిస్తున్నారు, బైబిల్లో రెఫరెన్స్లు బోధిస్తున్నారు, బైబిల్లో కొన్ని సాక్ష్యాలు వివరిస్తూ ప్రపంచంలో సైన్స్ కంటే ఎక్కువగా ముందే బైబిల్ ఉందని వివరిస్తున్నారు. చక్కగా అంతా బాగుంది. ప్రజలని క్రైస్తవ విశ్వాసంలోనికి నడిపించవలసింది ఇదేనా? ఈ లబ్బరషబ్బలా? ఒకవేళ ఇదే నిజమైతే మరి బయట అన్యులు కూడా వారి దేవుళ్ళను పల్లకీలో పెట్టి ఊరేగించేటప్పుడు చాలామంది గజ్జలు కట్టి అనేకమైనటువంటి వృక్ష కొమ్మలు పట్టుకొని, వేప కొమ్మలని ఇటువంటివి పట్టుకొని చెంబులు బిందులతో పసుపు నీళ్ళు పోస్తూ వారు కూడా ఏదేదో భాషలో పలుకుతే అని వాళ్ళు కూడా కేకలేసి అనేకమైన విచిత్రమైన ధోరణిలో వారు కూడా భాషలు పలుకుతూ వారు కూడా చేస్తున్నారు. నీ దేవుడిని యెహోవాను గూర్చి అన్య దేవతల గురించి చేసేవారు చేస్తున్నట్లు నీ దేవుడిని యెహోవాను గూర్చి నువ్వు చేయవలద్దు అని వాక్యం చెప్పింది కదా. వాక్యం అనువాదం చేసుకోరా ఈ పిచ్చి క్రైస్తవ సేవకులు? నిజంగా బ్రతుకు తెరువు కోసం చేస్తున్నట్టుగానే ఉంది సేవ అంతా కూడా. నిజమైనటువంటి దేవుడు యేసయ్య, ఆయనను తెలుసుకోండి. ఆయనే మీకు పరలోక రాజ్య మార్గము, ఆయనే ద్వారము, ఆయన తప్ప వేరొక మార్గమే లేదు. ఆకాశము కింద ఇయ్యబడిన ఏ నామములో కూడా స్వస్థత లేదు, నెమ్మది లేదు. ఆయన ముందుగానే వాగ్దానం ఇచ్చాడు స్వస్థత గురించి కూడా. పోనీ దేవుడేమైనా ఒకవేళ తన భక్తులతో ఆ భాష ఏమైనా మాట్లాడా? ఒక దానియేలు గ్రంథములో చేవ్రాతతో మీనే టేకిలో పార్చిష్ అని వ్రాశాడు. అది కూడా దేవుని చేవ్రాత చేత ఆ కాలంలో తెలుసుకొనగలిగిన దానియేలు జ్ఞానాన్ని బట్టి, ఆ భాషను అర్థం చేసుకోగలిగిన ఆ తత్వజ్ఞానం బట్టి దేవుడు వ్రాసినటువంటి చేవ్రాతని దానియేలుకు తెలియజేశాడు. దానిని తెలుగులో అయితే మన భాష కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర భాషల్లో ఆ రోజుల్లో ఆ రాజు కాలంలో నెబుకద్నెజర్ అయితే అవ్వచ్చు, ఆ కాలంలో దానిని ఏ రోజైతే పరిపరుస్తున్న రాజు కాలంలో దానిని వివరించడానికి దానియేలు జ్ఞానం ఇచ్చాడు. కానీ అదే భాష భూమి మీద ప్రచురం చేయలేదు, అక్కడితో క్లోజ్ అయిపోయింది. అది దానికి తెలుగు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ భాషలో దానికి అర్థం,
దాని మీనింగ్ తెలియజేశాడు. ఇలాగా ఒకవేళ కళలో కానీ లేదా దర్శనాలలో కానీ ఈ భాషలు పలకమని దేవుడు చెప్పలేదు. పలికించి ఈ భాషల ద్వారా అనేకులను మీరు సన్నిధికి నడిపించని చెప్పలేదు. సువార్త ప్రకటించండి, భూ దిగంతముల వరకు వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి, వారి ద్వారా సువార్త ప్రకటించండి. నేను ఎందనైతే పిలుస్తాను, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఏర్పరచబడిన వారిలో కూడా కొంతమంది దొంగవాళ్ళు ఈ భాషలు పలకడం అదేది. నేను అందుకే సవాల్ చేస్తున్నాను, బైబిల్ పట్టుకుని కూర్చుందాం రండి. ఈ భాష పలానా చోట ఉంది, దీనికి ఇదే ఆధారం. ఈ బైబిల్లో ఈ భాష ఇలాగ ఉంది, ఇదిగో నీకు అర్థం కాదేంట్రా పిచ్చోడా అని ఒకవేళ నిరూపించగలిగిన సత్తా యావత్తు ప్రపంచ క్రైస్తవ లోకంలో ఎవరికైనా ఉంటే రండి, బైబిల్ పెట్టుకుని కూర్చుందాం, తిరిగేద్దాం, చదువుదాం, దాని భావోద్వేగాలతో, ప్రత్యుత్తరాలతో లేదా ఆ వాటికి ఉన్నటువంటి అర్థభావాలతో, తాత్పర్యాలతో ధ్యానిద్దాం. నేను అదే చెబుతున్నాను. ఈ భాషలు బైబిల్లో ఉన్నాయి. ఆది అపోస్తులు పలికారు, దేవుడు పలకమన్నాడు, మా చేత పలికిస్తున్నాడు అని నిరూపించగలిగిన సత్తా యావత్ ప్రపంచ క్రైస్తవ లోకంలో ఎవరున్నా సరే ముందుకు రండి. నేను ఒక సవాల్ కొదమ జేజీఎం ఛానల్ తరపున నేను ఒక సవాల్ విసురుతున్నాను. లేదు అని అంటే నోరు మూసుకున్న భాషలు పలకడం మానేసి ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కార్యాలను వివరించండి. ఆయన బలాతిశయమును కానీ, ఆయన మహిమను కానీ, ఆయన ప్రత్యక్షతలను కానీ, ఆయన సాక్ష్యాలను కానీ, ఆదరణకర్తగా వచ్చిన ఆయన ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనేనని, యెహోవాగా పేరు వహించి తండ్రిగా ప్రత్యక్షమయ్యి దావీదు చిగురుగా ఈ భూమి మీద పుట్టినవాడని నిరూపించగలిగిన సత్తా ఉండొచ్చు. అది మంచిది. ఆయన కాబట్టి బైబిల్ బోధించేవారు దానిలో ఉన్న దేవుని గుణగణాలను బోధించండి, దానిలో ఉన్నటువంటి దేవుని వాగ్దానాలు బోధించండి, దేవుడు ఏం చెబుతున్నాడో చెప్పండి, దేవుడు చెప్పిన దానిని వింటేది ఇది మార్గం అని వారికి తెలియచేయండి. మనం ప్రకటించవలసింది ఒకటే, సువార్త. తద్వారా మార్పు చెందింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అంత్య దినాలలో అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆత్మను కుమ్మరిస్తానన్నాడే తప్ప, ఆత్మను కుమ్మరిస్తే మీరు భాషలు మాట్లాడతారు, ఈ లబ్బారబ్బబ్బబ్బా అని పలుకుతారని అనలా. భాషలు మాట్లాడతారంటే ఇది భాష అంటే ఏంటి, అసలు భాష అంటే ఏంటి, దానిని గురించి వివరణలోనికి వెళ్ళాలి. అందుకే నేను కొదమ జేసీఎం ఛానల్ తరపున ఒక సవాల్ విసురుతున్నాను. ఈ భాషలో పలుకుతున్న ఏ పాస్టర్ అయినా కానీ, ఏ సేవకుడైనా కానీ ఉంటే నిరూపించాలని నేను సవాలు విసురుతున్నాను. ఎవరైనా సరే, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్ద పెద్ద మహా పాస్టర్లు కావచ్చు, 1, 2, 4, 2, 5, 10 భాషల్లో మాట్లాడే వ్యక్తి అయినా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ లబ్బా షబ్బా రబ్బా భాషలు ఉన్నాయని నిరూపించండి. ఓకే, సవాలు.